అండి, మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించిందా? హైవే మీద నుంచి అలా వెళ్తున్నప్పుడు రోడ్డుకి అటుపక్కల ఇటుపక్కల పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు చూసినప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేనైతే చాలా రిగ్రెట్ అయ్యాను. అరే ఇది స్టార్టింగ్లోనే కొనేస్తుంటే ఆ రెంటల్ తోటే లైఫ్ సెట్ అయిపోయేది కదా అని చెప్పి. కానీ అలాంటిది ఇప్పుడు పాసిబుల్లా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అసలు ఛాన్సే లేదని చెప్పేసి అందరం చేతులు ఎత్తేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ ఉందండి. నాలానే ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్ ఉంది. హైవేస్కి 3 హైవేస్కి మధ్యలో ఉంది ఒక వెంచర్. దాని గురించి చెప్పేదానికంటే ముందు ఒకసారి చూస్తున్నారు కదా, ప్రెసెంట్ అయితే నేనున్నాను నేషనల్ హైవే 930P. సో ఇది భద్రాచలం హైవే అన్నమాట. గౌరెల్లి దగ్గర నుంచి మనకి భద్రాచలం వెళ్తుంది NH 930P. అండ్ దాంతో పాటుగా ORR ఎగ్జిట్ 10 నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ లోనే ఉంది వెంచర్. ఇలానే ఉండండి, ఇది మనకి 150 ఫీట్ రోడ్. జస్ట్ నాతో పాటు ఇలానే మీరు ప్యాన్ అయితే ఇక్కడ 100 మీటర్స్ లోనే మన వెంచర్ ఉంది, రాధాకృష్ణ గోకులం. సో నేను ఇందాక చెప్పాను కదా, కమర్షియల్ కాంప్లెక్స్ లైఫ్ సెట్ దీంతో పాసిబుల్ అవుతుందండి ఈ వెంచర్ లో. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వెంచర్ లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇదిగో జస్ట్ 100 మీటర్స్ లోనే ఉన్న మన NSY తెలంగాణ డెవలపర్స్ వారి రాధాకృష్ణ గోకులం ప్రాజెక్ట్ కి వచ్చేసాము. మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనకి తెలియజేయడానికి మనతో పాటు కంపెనీ డైరెక్టర్ పల్లవ్ గారు ఉన్నారు. హాయ్ పల్లవ్ గారు. హాయ్ అండి. సో మొత్తం మీద అండి ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే కనెక్టివిటీ పరంగా అయితే మాత్రం ఆసమ్ అండి. దీని గురించి మాకు ఇంకా మరింత డీప్ గా చెప్తారా? షూర్ అండి. సో మన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది ఎగ్జాక్ట్లీ NH 930P అని భద్రాచలం హైవే ఏదైతే కొత్తగా ఫామ్ అవుతుందో గౌరెల్లి నుంచి తారమతిపేట ఎగ్జిట్ నెంబర్ 10 ORR దగ్గర నుంచి స్ట్రైట్ గా మనకి ఏంటంటే వలిగొండ, తొర్రూరు, భద్రాచలం వెళ్ళి భద్రాచలం దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళిపోతుంది. సో ఇది ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ అండి. మనం చూపెట్టిన వీడియోలో కూడా అక్కడ మనకి ఒక జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో వర్క్ జరుగుతూ కనబడుతుంది. అవునండి. సో మీరు ఇందాక చెప్పినట్టు మేడం, యాక్చువల్ గా ప్రతి వాళ్ళ డ్రీమ్ ని మీరే చెప్పారు. ఎవరన్నా సరే ఒక హైవే మీద వెళ్తూ ఉంటే అటు ఇటు KLM షాపింగ్ మాల్స్ అండ్ సౌత్ ఇండియన్ షాప్ చూసిన ప్రతిసారి అనిపిస్తుంది, ప్రతి వాళ్ళకి ఎవరికన్నా అనిపిస్తుంది. కామన్ అనిపించిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అలాంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఏదన్నా ఒక ఇది కానీ కమర్షియల్ ప్రాపర్టీ మనకుంటే బాగుంటుంది, లైఫ్ లాంగ్ రెంటల్ వస్తాయి, మనకి మన పిల్లలకి సెటిల్ అయిపోతాము అని. కానీ ఈ రోజు వెళ్ళి మనం కొనాలి అలాంటివి అనుకోండి, యాక్చువల్ గా 2 లక్షలు, 2.5 లక్షలు, 1.5 తక్కువలో ఎక్కడా లేదు. సో ORR నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఇలాగా హైవేకి 100 మీటర్స్ దూరంలో మనకి ప్రాజెక్ట్ అనేది ఉండడం అనేది నిజంగా ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది వాళ్ళ అదృష్టం కింద చెప్పుకోవచ్చు. ఓకే. సో అది మనకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే నేషనల్ హైవే ORR కి దగ్గర ఉండడం. సో అలాంటి ఆలోచించే వాళ్ళందరికీ దిస్ ఈస్ ద రైట్ ప్రాజెక్ట్ మేడం. మంది NSY తెలంగాణ డెవలపర్స్ వారిది రాధా గోకులం ప్రాజెక్ట్ పేరు మంది. సో మనకి ఈ ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే నాట్ ఓన్లీ హైవే అనే కాదు, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్ని చోట్ల ఒక హైవే అని అనుకుంటాం. సో కనెక్టివిటీ పరంగా సో కంటిన్యూస్ గా 3 హైవే ఉన్న ప్రాజెక్టులు ఎక్కడ చూసుంటారు. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఏంటంటే ఎగ్జిట్ నంబర్ 9 వచ్చి గట్కేశ్వర్ వచ్చి లైక్ వరంగల్ హైవే. ఓకే. సో ఆల్రెడీ యాదాద్రి వరకు ఏంటంటే మనకు తెలిసిందే విపరీతంగా పెరుగున్నాయి ల్యాండ్లు అన్ని కూడా. ఓకే. అండ్ ఎగ్జిట్ నంబర్ 11 వచ్చి మనకి విజయవాడ హైవే. సో మీరు ఇప్పుడు ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళి ఎదురుగుండా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరికి వెళ్ళి హైవేకి ఆనుకున్న 100 మీటర్ల ప్రైజెస్ ఎక్కడన్నా కనుక్కోండి, నలుమూలలో, నాట్ ఓన్లీ ఇక్కడేనే కాదు, ORR కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో జస్ట్ హైవేకి ఆనుకుని 100 మీటర్స్ దూరంలో ఎక్కడన్నా 1 lakh నుంచి 1.5 lakh తక్కువలో అసలు ఎక్కడ ప్రైజెస్ లేవు ఇప్పుడు. ఓకే. సో మనకి ఇప్పుడు ఇంకా ఫామ్ అవ్వలేదు కాబట్టి ఈ హైవే మనకి ఇప్పుడు తీసుకుంటే గనక 3 హైవేల కనెక్టివిటీలో ఇది సద్దుపల్లి జంక్షన్ అని మనకు ఆనుకునే ఉంది మేడం. ఒక 500 మీటర్స్ లో అక్కడ ఒక పెద్ద జంక్షన్, 2 హైవేలు ఫ్లోటింగ్ ఏర్పడి 3 హైవేలు లైవ్ గా ఉండడం వల్ల మీరు కనిపించేదంతా కూడా మీ కమర్షియల్ తో అయిపోతాయి మొత్తం. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదర్ మనకి రెంటల్ పర్పస్ కానీ రేపొద్దున్న ఉండడానికి కానీ దేనికన్నా సరే మీకు ఈ ప్రాజెక్ట్ మంచి అందుబాటులో ఉంటుంది అనమాట. సూపర్ అండి. అప్పుడు మిస్ అయ్యామని రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మనకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుండి ఏంటంటే మనకి స్ట్రైట్ గా వెళ్తే కనుక నాగోలు హార్డ్లీ మీకు ఏంటంటే 15 కిలోమీటర్స్ అంటే ఒక 20-25 మినిట్స్ జర్నీలో
మనం నాగోల్కి వెళ్తాం. సూపర్. అండ్ ఒక 5 minutes జర్నీలో మనం ఏంటంటే గట్కేశ్వర్కి వెళ్ళిపోతాం. 5 minutes జర్నీలో పెద్దంబరపేటకి వెళ్ళిపోతాం. సో విజయవాడ హైవేకి. సో ఇప్పుడున్న వాటిలో ఏంటంటే నెక్స్ట్ మెట్రో ఏవైతే ఉన్నాయో శాంక్షన్ అయిపోయినాయి అన్ని కూడా లైక్ హార్డ్లీ మనకి ఏంటంటే 5 to 10 minutes జర్నీలో మనం వెళ్ళిపోతాం. సో కనెక్టివిటీ పరంగా కూడా చాలా సూపర్ గా ఉంది. అద్భుతమైన కనెక్టివిటీ మేడం. చుట్టుపక్కల అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ A to Z అన్ని ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అంత ఫామ్ అయ్యే పాటికి అసలు మీరు ఏంటంటే మరో ప్రపంచాన్ని చూస్తారు ఇక్కడ హైవే పరంగా. మెయిన్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటండి? సో మన ఈ ప్రాజెక్ట్ వచ్చింది మేడం HMDA అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఎంటైర్ ప్రాజెక్ట్ అంతా కూడా లీగల్లీ సర్టిఫైడ్ బై బ్యాంకర్స్. మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్స్, ఓకే 30 feet 40 feet రోడ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ పార్క్స్. సో గ్రీనరీ కింద మనం పార్క్స్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నామండి మనం. సో A to Z ఏదైతే ఉన్నదో ప్రాజెక్ట్ అంతా కూడా ఒక మంచి కమ్యూనిటీ కింద ఫామ్ అయ్యి ఒక కమర్షియల్టీ ప్రాపర్టీస్ వచ్చినట్టు ఉంటాయి. ఇదిగోండి కనిపించేవి కూడా లైక్ అపార్ట్మెంట్సే. రెసిడెన్షియల్ జోన్ ఇది హైయెస్ట్ది. సో ఇక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అని చెప్పాను కదా, అపార్ట్మెంట్స్ పక్కనే ఏంటంటే మనకి ఆనుకుని చుట్టుపక్కల విల్లాస్ కూడా. సో జగత్ స్వప్న అని, స్పానిస్టా అని, సో కోకిలా హోమ్స్ అని ఇలాగ ఏంటంటే సరౌండెడ్ బై అపార్ట్మెంట్లతో పాటు మనకి విల్లాస్ కూడా దగ్గర దగ్గర 2.5-3 కోట్లు వాల్యూస్ అయిన విల్లాస్ కూడా ఉన్నదండి. ఇది ఒక మంచి హై రెసిడెన్షియల్ జోన్ కింద మంచిగా ఏర్పడుతుంది అనమాట. సో మనకి కమర్షియల్తో పాటు రెసిడెన్షియల్ జోన్ మనకి రెడీగా ఉండడానికి కానీ దేనికన్నా రేపు పొద్దున్న 100% ఉపయోగపడే జోన్ కింద మనకి. సో రెసిడెన్షియల్ గా కూడా మనకి దగ్గరగానే ఉంది చుట్టుపక్కల. అంతే మేడం, రెసిడెన్షియల్ కూడా దగ్గర ఉంటుంది. సో ప్రాజెక్ట్ పరంగా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అకార్డింగ్ టు HMDA నామ్స్ ఏం కావాలో అన్ని ఫెసిలిటీలు ఇస్తున్నాం. అండ్ అన్ని కంప్లీటెడ్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు రెడీగా కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్. ఎవరన్నా తీసుకుంటే కనుక లైక్ ఇన్ ఫ్యూచర్ లో తొందరగా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చేసుకోవాలన్నా 2.5 years లో టేక్ గ్రాంటెడ్ అండి. మీకు 2 to 2.5 years లో ఇది డబల్ అయ్యే ప్రాజెక్ట్. ఎందుకంటే ఆ హైవే ఏదైతే ఉంటుందో మనకి 2 years లో కంప్లీషన్ అయిపోతుంది. సో వన్స్ ఒకసారి హైవే కంప్లీట్ అయింది అనుకోండి, మొత్తం కమర్షియల్స్ ఫామ్ అవుద్ది. మనకి ఉన్నాం కాబట్టి సో చాలా తొందరగా డెవలప్ అయ్యే ఏరియా అనమాట. ఒక చోట మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే చాలా మంది కనిపిస్తుంది, అరే ఇది తొందరగా డెవలప్ అవుద్దా లేదా అని 100 డౌట్లు ఉంటాయి. అసలు ఈ ప్రాజెక్ట్ లో మీరు అలా ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకంటే 3 హైవేల కనెక్టివిటీ ప్రాజెక్టు అండ్ వెంచర్ పరంగా సో లీగల్లీ సర్టిఫైడ్. లాస్ట్ 35 years లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం. HMDA రేరా లోన్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. సో మొత్తం అంతా ఏంటంటే లైక్ ప్రాపర్గా ఉండడం వల్ల మీకు ఈ హైవే వల్ల అండ్ అన్నిటికీ దగ్గర ఉండడం వల్ల ఓవరాల్కి దగ్గర ఉండడం వల్ల మీకు అన్నీ తొందరగా వచ్చేస్తాయండి. మీ ఇన్వెస్ట్మెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్స్. ఓకే, అంటే మెయిన్ ఎలాంటి కస్టమర్స్ కి టార్గెట్ చేసిన ప్రాజెక్ట్ అంటారు ఇది? మేడం ఇది యాక్చువల్గా ఎవరికైతే కనుక నాకు తొందరగా లైక్ ప్రాజెక్ట్ ఏంటంటే తొందరగా 2 to 3 years లోపల డబుల్ అవ్వాలి అండ్ నాకు హైవేకి దగ్గరలో ఉండి కమర్షియల్స్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న ఎవరన్నా సరే, బేసిక్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక హయ్యర్ వరకు ఎవరన్నా తీసేసుకోవచ్చండి. ఇది కళ్ళకద్దుకుని తీసుకున్న ప్రాజెక్ట్. ప్రతి వాళ్ళ డ్రీమ్ కదండి అది. సో ఎవరికన్నా డ్రీమ్ ఏంటంటే రెంటల్ పర్పస్ హ్యాపీగా ఉండాలి. సో ఎంతకాలం అని జాబులు చేస్తాం మేడం? సీరియస్లీ సేయింగ్ ఎవరన్నా జాబులు కానీ బిజినెస్లు కానీ రన్ అవుతాయి, రన్ అవ్వకపోవు. కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నదనుకోండి, లైఫ్ లాంగ్ రెంట్లు వస్తాయి. సో ఆ కమర్షియల్ అనేది ఎందుకు ఉండాలి ఇన్ ద సెన్స్ అంటే హైవేకి దగ్గర అయితే సరిపోయింది మనకి. సో అలాగా మనం ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ మనం చూసుకున్న అందరూ కొన్న హైవే బిట్లు అన్నీ కూడా ఇప్పుడు కొన్నాయి కాదు. వాళ్ళందరూ ఒక 20 years బ్యాక్ కొనగలిగారు, ఇప్పుడు అది పెరిగింది. బట్ ఇప్పుడు ఇది వీళ్ళకి స్కోప్ ఏంటయ్యా అంటే 2.5 years లోనే ఆ చేంజ్ వస్తారు. అంతంత లాంగ్ టర్మ్ వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఇన్వెస్ట్మెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సూపర్ అండ్ హైదరాబాద్ ర్యాపిడ్ గా మనకి గ్రోత్ కనిపిస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇలాంటి టైంలో కమర్షియల్ బిట్స్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇది రైట్ చాయిస్. కాస్ట్ లో అసలు దొరకదు. ఫ్యూచర్ లో ఇంకా అసలు దొరికే ఛాన్సే లేదు. ఇది ఒక ఛాన్స్ వచ్చినట్టే అనుకోవాలి మనము. మరి లొకేషన్ పరంగా ఇన్ని హైలైట్స్, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న మరి ఈ ప్రాజెక్ట్ లో ప్రైసింగ్ ఎలా ఉందంటారు? ప్రైసింగ్ మనం పెట్టింది ఏంటంటే మేడం 21,999. ఓకే, సో దట్ ఈస్ ఫిక్స్డ్ ప్రైస్. డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్ దేర్ విల్ బి స్లైట్ నెగోషియబుల్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రైజెస్ 25,000 తక్కువలో లేవు. మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం. సో ఎనీహౌ సో కస్టమర్ అనే వాళ్ళకి లైక్ సాటిస్ఫాక్షన్ డిస్కౌంట్ ఇస్తేనే ఉంటుంది. కాబట్టి డిపెండ్ అపాన్ దేర్ మోడ్ ఆఫ్ పేమెంట్ మనం 100% ఏంటంటే చూసి స్లైట్లీ నెగోషియబుల్.
ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ గా కూడా చాలా మంది ప్లాట్స్ తీసుకుంటూ ఉన్నారు కదా, అలాంటిది ఏదైనా ఫ్లెక్సిబిలిటీ ఉందా మీ అంటే దగ్గర? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వాళ్ళ లోన్కి వెళ్ళిపోయి ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉంటుందో త్రూ Okay, బ్యాంక్ okay. ద్వారా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవ్ గారు, ఒక మంచి ప్రాజెక్ట్ గురించి మన వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. NSY తెలంగాణ డెవలపర్స్ వారి రాధాకృష్ణ గోకులం ప్రాజెక్ట్ హైలైట్స్ చూసారు కదండి. మరి మీరు డైరెక్ట్ గా వచ్చి ఈ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, వెంటనే కాల్ చేసి సైట్ విజిట్ చేయండి.